ఈ ఆస్పెక్ట్స్‌లో కొన్ని టార్గెట్స్‌ని అయితే పెట్టుకోవడం జరిగింది. ఏ టార్గెట్స్ పెట్టుకున్నారు అంటే, ముందుగా మనం చూద్దాం. ముందుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాల్సి వస్తే, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2047 కల్లా వికసిత్ భారత్‌గా సాధించాలి. 2040 కల్లా వికసిత్ భారత్‌ని సాధించాలనేటువంటి టార్గెట్ పెట్టుకున్నారు. అంటే వికసిత్ భారత్ అంటే డెవలప్డ్ ఇండియాగా మారటం అన్నమాట. డెవలపింగ్‌గా ఉన్నటువంటి ఇండియాని డెవలప్డ్ ఇండియాగా మార్చడం ఎప్పటి వరకు 2047 లోపు సాధించాలని ఒక ఎజెండా పెట్టుకున్నారు. దానిలో భాగంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా సో తన చేయూతనివ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం కూడా భారతదేశం ఏ విధంగా డెవలప్ అవుతుందో అంతకంటే రెండింతలు ఎక్కువ మేర డెవలప్ అయ్యే విధంగా తగు కార్యాచరణను చేయబోతున్నారు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే ఇప్పుడు ఈ రోజున మనం 2026లో ఉండటం జరిగింది. 2026లో ఉన్నాం. రాబోయేటువంటి 2034 కల్లా తెలంగాణ రాష్ట్రం యొక్క ఎకానమీని $1 ట్రిలియన్ ఎకానమీగా తీసుకురావాలనేటువంటి ఒక టార్గెట్ని పెట్టుకున్నారు. తెలంగాణ యొక్క లక్ష్యం ఏంటి అంటే 2034 కల్లా $1 ట్రిలియన్ మేర ఎకానమీని తీసుకురావటం. దాని తర్వాత నెక్స్ట్ 2047 కల్లా తెలంగాణ రాష్ట్రాన్ని $3 ట్రిలియన్ ఎకానమీగా అభివృద్ధి చేసేటువంటి టార్గెట్స్ పెట్టుకున్నారు. మరి పాయింట్ ఆఫ్ వ్యూలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టుకున్నటువంటి టార్గెట్ మనం చూసుకున్నట్లయితే లైక్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా $30 ట్రిలియన్ మేర ఆ యొక్క ఎకానమీని సాధించాలనేటువంటి టార్గెట్ పెట్టుకోగా దానిలో తెలంగాణ రాష్ట్రం 10% అండ్ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ మోతాదులో 10% టార్గెట్ పెట్టుకుంది. $3 ట్రిలియన్ ఎకానమీని సాధించాలనేటువంటి ఒక లక్ష్యాన్ని పెట్టుకోవడం అయితే జరిగింది. క్లియర్. ఇదొక అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. మేజర్ ఇంపార్టెంట్ టార్గెట్స్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఇంకా దాని తర్వాత మనం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలను సంపూర్ణంగా అభివృద్ధి చేయటం. తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలకు కావాల్సినటువంటి అన్ని ఫెసిలిటీలను బేసిక్ నీడ్స్ని అందించేటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నారు. దానికి సంబంధించినటువంటి ఉద్దేశంతోనే మనం చెప్పొచ్చు తెలంగాణ రాష్ట్రంలో అనేక కంపెనీలు పెట్టుబడులు పెట్టబోతూ ఉన్నాయి. ఈ యొక్క తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ 2047లో చేసుకున్నటువంటి MOUs ప్రకారం.